మాయ ఈవినింగ్ మీరు ఎప్పుడైనా మంచిగా ఒక చపాతీ తినాలనుకుంటే, అది కూడా ఎలాగంటే స్మూత్‌గా స్పాంజ్‌లా పేపర్‌లో ఉన్నది తినాలనుకుంటే మాత్రం, మన పిఠాపురంలో కోటగుమ్మ సెంటర్ దగ్గర దత్తాత్రేయుడు స్వామికెళ్ళి టెంపుల్ దగ్గరికెళ్ళండి. చూసారు కదా మామ చింపుతుంటేనే ఎలా చిరిగిపోతుందో పేపర్ కన్నా. కానీ చాలా స్మూత్‌గా ఉంది మామ. ఆడు మిషన్ కన్నా చాలా ఫాస్ట్‌గా రయ్యమని ఎసేత్తనే ఉంటున్నాడు. నాకైతే ఇక్కడ చపాతీ కర్రీ చాలా అంటే చాలా నచ్చింది. ఒకటొచ్చి రూ. 15 ఫస్ట్‌లో రూ. 10 ఉండేది మామ. ఇప్పుడు 15 అయిపోయింది. నేను ఈ మధ్యన బయట తినడం మానేశాను చపాతీలు. బట్ టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెలు. నాకు అయితే ఎస్పెషల్లీ ఇక్కడ పిఠాపురంలో ఇక్కడ చపాతీ అంటే చాలా ఇష్టం. ఇది ఇది మనకి ఒరిజినల్ దత్తాత్రేయుడి గుడికెళ్ళే దారిలో ఉంటది. మామ ఇక్కడ ఎప్పుడు 9 లోపే ఎళ్ళాలి మామ. 8కెళ్ళినా ఎప్పుడో అయిపోయాయి అంటున్నాడు. సో, నాకైతే చాలా నచ్చింది టేస్టు. ఇటుపక్కెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎప్పుడు దోసలు, ఇడ్లీలే కాదు మామ. అప్పుడప్పుడు ఇలా చపాతీలు కూడా తినండి బావుంటది. హ్యాపీగా ఎంజాయ్ చేయండి లైఫ్‌ని. ఇక్కడ చూసారు కదా! ఆడితెప్పుడు ఆ పొగకి మాత్రం కళ్ళు మంటొచ్చేత్తన్నాయి తింటన్న సేపు. నాకైతే చాలా ఇష్టం. చపాతీ ఇలాగ ఏసేది. ఇంట్లో ఏంటో ఇంట్లో ఎంత మంచిగా శుభ్రంగా ఏసినా మనకు నచ్చవు కదా! ఆ చేతులతో అలా ఏసినయే నచ్చుతాయి. అదేంటో తెలీదు. దాని లెక్కే వేరనుకోండి. మీరైతే సబ్స్క్రైబ్ చేసేయండి మా ఛానల్. చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్. అవుతుంది 12 బాక్సులు అక్కడ తినడానికి కూడా వాళ్ళు చేశాను అయిపోతుంది మీ